అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఈ రోజున మనకి వ్యక్తిగత జీవితాలలో దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది ఏమిటంటే, మన యొక్క ఆధ్యాత్మిక స్థితికి తగినట్లుగా ఫలాలు ఫలించాలని. మీలో చాలామంది కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఉన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ మీలో ఎక్కడ పుట్టామరా అంటే, ఎక్కడ పుట్టావు గొంగళంటే వేసిన కాడే అన్నట్లుగా ప్రారంభములు ఎలా ఉన్నారో నేటికి కూడా అదే స్థితిలో అలాగే ఉన్నారు. ఒక ఫలభరితమైనటువంటి జీవితం నేను మీలో చాలామందిలో చూడలేదు. దానికి కారణం ఏంటంటే మొదటిగా చదువుతున్న మాట, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. మనలో కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి ఫలములు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం అనేవే కాకుండా, అవి మాత్రమే కాకుండా దేవుని మందిరానికి వస్తున్నాము, బాప్తిసం పొందాము. బాప్తిసం పొందిన తర్వాత మనకు విలువైనటువంటి జీవితాన్ని ఏ రీతిగా మనం నడిపించుకుంటున్నాం, సంఘములోను ప్లస్ సమాజంలోను. క్రైస్తవునికి రెండు జీవితాలు ఉంటాయి. క్రైస్తవునికి రెండు జీవితాలు ఉంటాయి. ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఎట్లాగుంటుందో అట్లాగా ఇటు ఆధ్యాత్మికంగా ఎదగాలి, అటు లోకానుసారంగా, అంటే లోకములో ఎదగమని కాదు, లోకములో ఉన్నప్పుడు ఇరుగు పొరుగు వారి మధ్య, కుటుంబీకుల మధ్య నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఎలా నడిపించుకుంటున్నావు అనేది కూడా ఇరుగు పొరుగు వారు గమనిస్తారు అనేటువంటి విషయాన్ని నీవు ఆలోచన చేయాలి. ఈ రోజున మనం ఏం చేస్తుంటామంటే, మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఫలించేటువంటి ఫలభరితమైనటువంటి జీవితానికి బదులుగా లోకములో ఉన్న వాటి మీద మనం ఆధారపడుతూ ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేసుకొని లోకం వైపు తిరిగి లోకాశల వైపు మరలు కొల్పబడినటువంటి వారై విడవబడుతున్నారు. ఒక ఫలభరితమైనటువంటి జీవితం చాలామందిలో నేను చూడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నమ్మకస్తులా అంటే నమ్మకస్తులే. ఇచ్చే విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ కొన్ని విషయాల్లో నమ్మకస్తులుగానే ఉంటున్నారు. కానీ ఆ ఒక్క విషయంలో మాత్రమే దేవుడు మనల్ని చూడడు ప్రియులారా. ఆ ఒక్క విషయంలోనే మనల్ని చూడడు. మనం ఇరుగు పొరుగు వారి దగ్గర ఉన్నప్పుడు మొదటిగా మన నోటి మాట, రెండవదిగా మన ప్రవర్తన, మూడవదిగా మన చూపు, ఆలోచన, ఇవన్నీ కూడా ఆత్మఫలాలకు అనుసంధానమై ఉంటాయనేటువంటి విషయాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు. వాస్తవానికి ఉదాహరణకు ప్రేమ అనే ఫలం ఉంది. ఈ ప్రేమ అనే ఫలము కేవలము ప్రేమ అనే రెండు అక్షరాల మీద ఆధారపడి ఉంటుందా? చెప్పండి. ప్రేమ అనే పదము ఈ రెండు అక్షరాల మీద ఆధారపడి ఉంటుందా? అక్షరానుసారమైంది కాదు ప్రేమ. అర్థమవుతుందా? ఆచరణీయమైనది,
అంటే అనుసరించదగినది ప్రేమ అంటే. అర్థమవుతుంది ప్రియులారా? ఈ రోజున మన కుటుంబాలలో మన కొడుకో, మన కూతురో, మన కడుపును పుట్టినటువంటి వాళ్ళు, లేకపోతే మన అన్నో, మన అక్కో, లేకపోతే మన సంఘంలో వచ్చినటువంటి సాటి సహోదరుడో ఏదైనా ఒక చిన్న మాట అన్నామనుకోండి, ప్రేమ లేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? అరిచి గావుకెక్కలు పెట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇది ఇద్దరికి రంగానికి బయలుదేరుతారు. అదే ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎన్ననుకుంటే నాకేంలే, నా పక్షాన దేవుడు ఉన్నాడు అని దేవుని చేతికి అప్పగిస్తారు ఆ విషయాన్ని. అర్థమవుతుంది ప్రియులారా? ప్రేమ అనేటువంటి అనుభవము ఆచరణీయదగమైనటువంటి అనుభవము, ఆ ఫలం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం అనేవి ఆత్మఫలాలే, కానీ అక్షరానుసారమైనవి కావది. ఆధ్యాత్మికంగా ఆచరణీయమైనవి, అంటే అనుసరించదగినవి. మొన్న 4 రోజుల క్రితం ఒక కుటుంబం నా దగ్గరికి వచ్చారు. ఒక భార్య భర్త నా దగ్గరికి వచ్చి మందిరంలో కూర్చొని మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, అయ్యా మీరు ఎలా వాక్యం చెప్తున్నారో ఏమో మాకు తెలియదు, కానీ వాస్తవానికి ఆమెను బట్టి మేము మారాలి, కానీ ఆమె నోటి మాటే సరిలేదు. కన్న కూతురునని, అల్లుడని, కొడుకని లేకుండా నోటికొచ్చినట్టుగా ఇష్టానుసారంగా మాట్లాడుతుంది అని వచ్చి ఒక సహోదరుడు నాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నాను ఈ మాట నేనంటే, చెప్పటం నా బాధ్యత, దిద్దుకోవడం మీ బాధ్యత. అర్థమవుతుందా? ప్రేమ అంటే అక్షరానుసారమైనది కాదు, ఆచరణీయదగమైనది. యేసు ప్రభు వారు దానికి ఒక కొత్త నిర్వచనం కూడా దానికి వివరించి చెప్పాడని నేను మీకు చాలాసార్లు చెప్పాను. కుడి చెంప కొట్టేటువంటి వాడిని ఎడమ చెంప కూడా చూపించు, అదే నిజమైన ప్రేమ, క్షమించేటువంటి అనుభవం. ఈరోజున మన నోటి మాటను బట్టి మన ఇరుగు పొరుగు వారు మన యొక్క సాక్ష్యాన్ని గమనిస్తుంటారు. నీవు ఎలా వెళ్తున్నావు, ఏ మార్గం వెళ్తున్నావు, ఎట్లా ప్రవర్తిస్తున్నావు, ఏం జీవిస్తున్నావు అనేది ఇరుగు పొరుగు వారు గమనిస్తుంటారు. కాబట్టి నీ వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోవాల్సిన బాధ్యత దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చి అక్షరానుసారమైన నీ వాక్యాన్ని నీకు ఉపదేశించి బోధిస్తున్నప్పుడు నీవేం చేయాలి? దాన్ని ఆచరించి, అనుసరించి దిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక మాట, నీలో ఆత్మఫలాలు లేవు అంటే దానికి అర్థం ఏంటంటే, ఎందుకు నీవు ఫలించలేకపోతున్నావు అంటే, మొదటిగా నీవు ఏ మార్గంలో ఉన్నావు చెప్పాలి. ఏ మార్గంలో ఉన్నావు? గట్టిగా చెప్పండి, ఏ మార్గంలో ఉన్నావు? దావీదు భక్తుడు అందుకే మొట్టమొదటిగా తను ఎన్నో కీర్తనలు రాశాడు. కానీ మొట్టమొదటిగా దుష్టుల ఆలోచన చొప్పున నడువకే అని ఎందుకు రాస్తున్నాడంటే, దుష్టులలో ఉన్నటువంటి ఆ విధి విధానము, వైఖరి ఏందో దావీదుకు అనుభవపూర్వకంగా తెలుసు. కాబట్టి దావీదు దాన్ని గుర్తించి రాస్తున్నాడు. నీ రోజున నీ జీవితంలో ఆత్మఫలాలు ఫలించకుండా అడ్డుపడేది దుష్టుల యొక్క ఆలోచన. ఏమిటది? ఆ దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నీవు నడవకుండా ఉండు అని దేవుని వాక్యం నీకు తేటగా బోధిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దుష్టుల ఆలోచన ఎలా ఉంటుంది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దుష్టుల యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? దావీదే చెప్తున్నాడు కదా ఈ దుష్టుల ఆలోచన ఎలా ఉంటుందని. దావీదు జీవితంలో అసలు ఏం జరిగింది, ఈ మాట అనడానికి దావీదుకు ప్రధాన కారణం ఏమిటి అనే విషయాన్ని మొదటిగా మనం దావీదు జీవితంలోకి వెళ్ళి చూద్దాం.
సమూయేలు రెండవ గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం నుండి చూద్దాం. దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతనిని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రం హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను. నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధానపడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపేలు అబ్షాలోముతో చెప్పగా ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలు వారి పెద్దలందరికీ యుక్తముగా కనబడెను. బాగా జాగ్రత్తగా వినండి. ఇక్కడ అబ్షాలోము ఎవరు? అబ్షాలోము ఎవరు చెప్పగలరా? దావీదు కుమారుడే. ఎవరు? దావీదు కుమారుడే. దావీదు కుమారుడు దావీదు యొక్క సింహాసనమును ఆక్రమించుకోవాలని తనకు తానుగా ఒక రాజ్యం ఏర్పాటు చేసుకొని దావీదును జయించాలని కొంతమంది పెద్దల్ని ఏర్పరచుకున్నాడట. ఇశ్రాయేలీలలో కొంతమంది పెద్దల్ని ఏర్పరచుకొని అబ్షాలోము అనేటువంటి రాజు కొంతమంది పెద్దల్ని ఏర్పరచుకొని అహీతోపేలు అనేటువంటి ఒక ప్రవక్త, ఎవరైనా చెప్పాలి ఏ ప్రవక్త? అహీతోపేలు అనేటువంటి ప్రవక్త. వాస్తవానికి అహీతోపేలు యొక్క ప్రవర్తన, అహీతోపేలు యొక్క ప్రవచనం ఎలా ఉండేదో ఆ పై అధ్యాయం చివరి వచనంలో రాస్తున్నాడు. చదవండి 16:23. ఆ దినములలో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందినట్టుగానే ఆలోచన అయినట్టుగానే ఉండెను. దావీదును అబ్షాలోమును దాన్ని అట్లే ఎంచుచుండిరి. గమనించండి, ఇక్కడ దావీదు జీవితంలో ఈ అహీతోపేలు ఆలోచన, అబ్షాలోము జీవితంలో ఈ అహీతోపేలు ఆలోచన, ఈ అహీతోపేలు అనేటువంటి వాడు, అహీతోపేలు అనేటువంటి వాడు ఏది చెప్తున్నాడో, వాడు ఏ మాట చెప్తుంటే ఆ మాట ప్రవచన వాక్కుగా నెరవేర్చబడుతున్నట్లుగా జరుగుతూ వచ్చిందంట. ఆ దినాలలో దావీదు అలాగే ప్రవర్తించాడంట. అబ్షాలోము కూడా అహీతోపేలు యొక్క ఆలోచన చొప్పుననే ప్రవచిస్తూ వచ్చాడట. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాలి. అయితే ఇక్కడ అహీతోపేలు ఇప్పుడు దావీదు పక్షాన విడిచిపెట్టి ఎవరి పక్షాన వెళ్ళాడు? అహీతోపేలు అబ్షాలోము పక్షాన చేరాడు. అబ్షాలోము పక్షాన చేరి అబ్షాలోముతో ఒక మాట అంటున్నాడు. ఏమంటాడు? ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాట, నేను 12,000 మందిని ఏర్పరచుకొని ఈ రాత్రి దావీదును పట్టుకోవడానికి వెళ్ళి దావీదును తరిమి దావీదును పట్టుకుంటాను. అతని పక్షాన ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మన వైపుకు తీసుకొని వస్తాను, నీ తట్టుకు తీసుకొని వస్తాను అని చెప్పి అబ్షాలోముతో ఒక చిన్న ప్రవచనం లాంటిది చెప్తున్నాడు అహీతోపేలు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. ఇక్కడ అదే దేశంలో అహీతోపేలుతో సమానమైనటువంటి వాడు హూషై అనేటువంటి వాడు అక్కడ ఉన్నాడంట. అక్కడ హూషై అనేటువంటి వాడు అక్కడ ఉన్నాడు. ఈ హూషై అనేటువంటి వాడు కూడా ప్రవచనాలు చెప్పేటువంటి వాడే. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. యథార్థవంతుడైనటువంటి దావీదు పక్షమున విడిచిపెట్టినటువంటి అహీతోపేలుని దేవుడు బ్లైమ్ చేయడానికి, అహీతోపేలు యొక్క ఆలోచన నిరర్ధకం చేయడానికి దేవుడు ఇక్కడ దావీదు పక్షాన హూషైని రేపుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని రేపుతున్నాడు? హూషైని రేపి హూషై ద్వారా
దావీదుకు మేలు కలిగేటట్లుగా, దావీదు పక్షమున వహించేటట్లుగా దేవుడు హూషైని రేపి హూషైతో మాట్లాడిస్తున్నాడు. చదవండి ఏం మాట్లాడుతున్నాడు. 5వ వచనం నుండి. అంతటా అర్కీయుడైన హూషై అబ్షాలోము వద్దకు వచ్చెను. అహీతోపేలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి, అతని మాట చొప్పున మనం చేయుదుమా చేయకుందుమా, నీ ఆలోచన ఏమైనది చెప్పమని అతను అడగగా, హూషై అబ్షాలోముతో ఇట్లా, నేను ఈసారి అహీతోపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. చూడండి, ఈ రోజున మన పక్షాన ఎవరు లేరని మనం అనుకోవచ్చు. అర్థమవుతుందా? వాస్తవానికై ఈ అహీతోపేలు నిన్నటి వరకు దావీదు పక్షాన్ని చేరి దావీదుతో ఏ వాక్కు చెప్తున్నాడో ఆ వాక్కు నిజమై ఉన్నట్టుగా దావీదు కూడా ఉండటం గమనిస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు అబ్షాలోముతో కుట్ర పన్ని అబ్షాలోముతో అహీతోపేలు చేరి ఏం చేస్తూ వస్తున్నాడు? దావీదు మీదకి రేపుతున్నాడు, జనాన్ని రేపుతున్నాడు. అయితే దేవుడు నమ్మదగిన దేవుడు కదా. ఇందాక మనం పాడుకున్నాం కదా, మనుషులందరూ వదిలిపెట్టినా దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులందరూ వదిలిపెట్టవచ్చు, కానీ దేవుడు వదిలిపెట్టాడుగా. అందుకని దేవుడు దావీదు పక్షాన హూషై అనేటువంటి వాడిని రేపుతున్నాడు. హూషై అనేటువంటి వాడిని రేపి అబ్షాలోము హూషైని పిలిపించి, అహీతోపేలు ఇలా చెప్పాడు, అలా మనం చేద్దామా వద్దా అని హూషై అనుమతిని అడుగుతుంటే హూషై అంటున్నాడు, ఈసారి అహీతోపేలు చెప్పిన ఆలోచన మంచిది కానే కాదు. ఎందుకని? దేవుడు దావీదు పక్షాన్ని హూషైని రేపుతున్నాడు కనుక హూషై నోట్లో నుంచి దేవుడు ఆ మాటను పలికించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటో తెలుసా? ఈ హూషై అహీతోపేలు యొక్క ఆలోచన నిరర్ధకం చేసినట్లుగా ప్రవర్తించేసి అబ్షాలోము జీవితంలో అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టేటట్లుగా హూషై చేసినట్ట. అంటే అహీతోపేలు యొక్క ఆలోచన నెరవేర్చబడకుండేటట్లుగా హూషైని దేవుడు అక్కడ గణపరిచాడు. అక్కడ ఒక విచిత్రమైన మాట చెప్తాను చూడండి. అహీతోపేలట తాను చెప్పిన మాట ఆలోచన జరగకపోవటం చూసి ఇంటికి పోయి ఉరిపెట్టుకొని చనిపోయాను అని రాయబడింది. చదవండి ఆ మాట, 23వ వచనం. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవటం చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయాను. ఎవరు? ఎందుకు? తన ఆలోచన, వాస్తవానికి తన ఆలోచన ఏమిటి? దుష్టులు ఏ విధంగా అయితే పన్నాగం పన్నుతారో అట్లాగా లేని ఆలోచనలు చెప్పి 250 మందిని రేపుతాను, పెద్దలను సమకూరుస్తాను, వారందరూ నీ పక్షవారు అవుతారు, దావీదుని మనం చంపేద్దాం, దావీదు పక్షం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన పక్షాన్ని తిరుగుతారు అని చెప్పి అహీతోపేలు ఆలోచన చెప్పడం వలన ఆ ఆలోచన నెరవేర్చబడకపోవడం చూసి ఇంటికి వెళ్ళి ఏం చేశాడు? చెప్పాలి ఏం చేశాడట? మళ్ళీ చదువు ఆ మాట. గాడిదకి గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయాను. ఎందుకు చనిపోయాడు అహీతోపేలు ఉరి పెట్టుకొని? అంటే తన ఆలోచన జరగలేదు. దానికి కారణం ఏమిటి? దేవుడు దావీదుని కాపాడుట కొరకు హూషైని రేపాడు. ఎందుకో తెలుసా? హూషై ఏమన్నాడు తెలుసా? అరణ్యములో ఉన్నటువంటి నీ తండ్రి యొద్దకు ఈ సమాచారాన్ని పంపిద్దాం అని హూషై అబ్షాలోముతో మాట్లాడుతున్నాడు. అక్కడ మనం చదువుకుంటూ వస్తే కింద మాటలన్నీ కూడా మనం చదువుకుంటూ వస్తే హూషై దావీదుని కాపాడటానికి ప్రయత్నిస్తున్నాడు.
అహీతోపెలు దావీదును చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. అర్థమవుతుందా? అహీతోపెలు యొక్క ఆలోచన నెరవేర్చబడకపోవడం చూచి, అరే నా ఆలోచన నెరవేర్చబడలేదే అని చెప్పి ఏం చేస్తున్నాడు, ఇంటికి పోయి ఉరి పెట్టుకొని చనిపోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనలో కూడా చాలామంది ఉంటారు. ఏంటంటే, మేము చెప్పిన మాట వినలేదే, మేము చెప్పిన మాట నెరవేర్చబడలేదే, మేము చెప్పిన మాట వినలేదే అని చెప్పేసి అహీతోపెలులాగా చచ్చే స్థితిలోకి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజున. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు నీకు ఒక వాక్యాన్ని అందిస్తున్నాడంటే అది యథార్థమైనదా, ఉన్నదా, లేనిదా అని నువ్వు గమనించి దాని ప్రకారంగా చేయడానికి నీవు ఆలోచన చేయాలి. అంతేగాని అహీతోపెలు చెప్పాడని చెప్పేసి ఏది చెప్పి అది చెప్పి దావీదు జీవితాన్ని నాశనం చేసినట్లుగా నాశనం చేయడానికి మనం దుష్టుల ఆలోచనతో మనము ఏకీభవించకూడదు. ఇది నాన్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అక్కడ మనం గమనించినట్లయితే ఆ సమూయేలు 2వ గ్రంథంలో మనం చూడండి, 15వ వచనం చదవండి. హూషై అబ్షాలోమునకును ఇశ్రాయేలు వారి పెద్దలందరికీ అహీతోపెలు చెప్పిన ఆలోచనను, తాను చెప్పిన ఆలోచనను యాజకులకు సాదోకుతోనూ అబ్యాతారుతోనూ తెలియజెప్పి, మీరు త్వరపడి రాత్రి అరణ్యమందు ఏరుదాటు స్థలములో ఉండవద్దనియు, రాజును అతని సమక్షమందున్న జనులందరూ నశింపకుండునట్లు శీఘ్రంగా వెళ్ళిపోవడని దావీదునకు వర్తమానం పంపుడని చెప్పాను. హల్లెలూయా. అంటే ఈ హూషై ఎవరి పక్షాన్ని మాట్లాడుతున్నాడు? హూషై ఎవరి పక్షాన్ని మాట్లాడుతున్నాడు? దావీదు పక్షాన్ని, దావీదుని కాపాడాలని. ఎందుకు? దావీదు విలువేంటో హూషైకి తెలుసు అక్కడ. కానీ అహీతోపెలు ఆలోచన కీడు జరుగుతుంటే ఇంకా దాన్ని ఏం చేస్తుంటాడు? అహీతోపెలు కీడు జరుగుతుంటే నిప్పు మీద ఆజ్యం పోసినట్లుగా అహీతోపెలు యొక్క ఆలోచన ఉంటుంది. కానీ హూషై యొక్క ఆలోచన అలా ఉండదు. ఎలా ఉంటుంది తెలుసా? దావీదును చంపాలని అహీతోపెలు చెప్పిన ఆలోచనను వారికి అక్కడ ఉన్నటువంటి కొంతమందికి చెప్పి, ఎవరికి చెప్పాడంట? సాదోకుతోనూ అబ్యాతారుతో చెప్పి, మీరు వెళ్ళి ఈ మాట దావీదుకి చెప్పండి. ఏమని? ఈ రాత్రి మీరు ఏరుదాటు స్థలములలో మీరు ఉండొద్దు, వెళ్ళి దాక్కోండి. ఎందుకని? అబ్షాలోము మేము చంపాలని వస్తున్నాడు, అహీతోపెలు చెప్పిన ఆలోచనను బట్టి మీ దగ్గరికి వస్తున్నాడని దావీదు సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హూషై ఎవరి పక్షాన ఉన్నాడు ఇక్కడ? దావీదు పక్షాన. అహీతోపెలు అబ్షాలోము పక్షాన. కానీ ఎవరి ఆలోచన నెరవేర్చబడింది? ఎవరి ఆలోచన నెరవేర్చబడింది? హూషై యొక్క ఆలోచన నెరవేర్చబడింది. దానికి కారణం ఏంటి? దానికి కారణం ఏంటి? దేవుని పక్షమున నీవు పనిచేయి, దైవ సేవకుని పక్షమున పనిచేయి, దేవుడి నీ ఆలోచనను దేవుడు నిశ్చయంగా నీవు నెరవేరుస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం గమనించినట్లయితే యోబు గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం చూస్తే, యోబు గ్రంథం 38వ అధ్యాయం 2వ వచనంలో, యోబు గ్రంథం 38వ అధ్యాయం 2వ వచనం, జ్ఞానము లేని మాటను చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు? చాలు 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 చాలు. ఏమంటున్నాడు యోబు? జ్ఞానము లేని ఆలోచన చెప్పి ఏం జరుపుతున్నాడంట? ఆలోచన చెరుపుచున్న వీడెవడు? యోబు తెలుసు బాగా ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారు ఏందనేది. ఎందుకు? తన స్నేహితులతో బాగా అనుబంధం కలిగి ఉన్నాడు కాబట్టి. అందుకని యోబు అంటున్నాడు అనుభవపూర్వకంగా, జ్ఞానం లేని మాట చెప్పి ఆలోచన జరుపుచున్న వీడెవడు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున జ్ఞానం లేని మాటలు చెప్పి మన యొక్క ఆలోచనలు చేరిపేటువంటి జనాంగం చాలామంది ఉంటారు మన మధ్యలో. అర్థమవుతుందా? అటువంటి వారి దగ్గర మనము చాకచక్యంగా మనం ప్రవర్తించాలి. హూషై ప్రవర్తించినట్లుగా. హూషై చనిపోయాడా? అబ్షాలోము అహీతోపెలు చనిపోయాడా? ఎవరు చనిపోయారు? అహీతోపెలు చనిపోయాడు. దానికి కారణం ఏంటి? తాను చెప్పిన ఆలోచన జరగకపోవటం. ఎందుకని? దేవుడు దావీదు పక్షాన కార్యం చేసే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దావీదు దేవుడనని అనిపించుకుంటూ ఆయన ఎప్పుడు సిగ్గుపడలేదు ప్రియ దేవుని బిడ్డ. ఎందుకని? దావీదు ఏ విషయంలో కూడా దేవుని నామని ఎక్కడ కూడా సిగ్గుపరచలేదు, అవమానపరచలేదు. హల్లెలూయా, హల్లెలూయా.
అందుకని మనం గమనించినట్లయితే, ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఏం చెప్తున్నాడు? అహీతోపెలు ఆలోచన నిరర్ధకమైపోయింది. అహీతోపెలు ఎవరు? అబ్షాలోముతో, అంటే తండ్రికి వ్యతిరేకంగా లేచినటువంటి ఆ దుష్టునితో పన్నాగం పన్ని 2,000 మంది పెద్దలను సమకూర్చుకొని వెళ్ళి దావీదు మీద పడి దావీదుని చంపుదామని ఒక కుయుక్తితో కూడిన పన్నాగం పనినటువంటి అహీతోపెలు. అటువంటి ఆలోచన ఈ రోజులు ఎప్పటికి కూడా మన జీవితంలో పనికిరాదు. అది హల్లెలూయా. ఏ విధము చేతనైనా ఒక వ్యక్తిని నాశనం చేద్దామనేటువంటి ఆలోచన మన జీవితంలో ఎప్పటికీ పనికిరాదు. అది ఎప్పుడైనా మనకే అనర్థం తీసుకొని వస్తుంది. ఎప్పుడైనా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇంకొక మాటను కూడా, ఇంకొక ఉపమానాన్ని కూడా మనం గమనించినట్లయితే, ఆ ఉపమానంలో చాలా శ్రేష్టమైనటువంటి మాట రాయబడి ఉంటుంది. ఒక చోట మనం చూస్తే, మోషే అహరోనులకు విరోధంగా కొంతమంది పోగయ్యారట. మోషే అహరోనులకు విరోధంగా కొంతమంది పోగయ్యారు. దేనికి పోగయ్యారు అంటే, అరణ్య యాత్రలో ఇశ్రాయేలీలతో కొంతమంది పెద్దలను లేపుకొని, అయ్యా మోషే, మమ్మల్ని ఎంతవరకు మీరు నడిపిస్తూ వచ్చారు? అదిగో మనం కనానికి వెళ్తున్నాం అని చెప్పేసి ఇంతకాలం చెప్పుకుంటూ మమ్మల్ని తీసుకొని వచ్చావు. ఈ కనానికి మమ్మల్ని తీసుకొని పోలేదు నువ్వు అని చెప్పి మోషేతో పాటు ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అధైర్యపరుస్తూ మోషేకి వ్యతిరేకంగా, మోషే అహరోనులకు వ్యతిరేకంగా ఒక గుంపు లేచారంట. ఆ గుంపును చదువుదాం మనం. ఎవరో? సంఖ్యాకాండం 16వ అధ్యాయం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం మొదటి వచనం నుండి చూద్దాం. లేవీకి మునిమనుడును, కహాతుకు మనమడును, కోరాహు, రూబేనీయులలో ఎలియాబు కుమారులైన దాతాను, అబీరాములను, పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని, ఇక్కడ 4 పేర్లు ప్రాముఖ్యంగా కనబడుతున్నాయి. ఒకటి కోరాహు, రెండవది దాతాను, మూడవది అబీరాము, నాలుగవది ఓను. వీళ్ళ 4 కూడా ఏం చేస్తున్నారు? మోషే అహరోనులకు విరోధులై వేరుపడి ఏమంటున్నారు చూడండి, చదువుకుంటారండి. పోగుపడి మీతో మాకింక పని లేదు, మా సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు. యెహోవా సంఘము మీద మిమ్ముని మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడి చాలు. ఇక్కడ ఈ 4 కూడా ఎవరెవరు? కోరాహు, దాతాను, అబీరాములు, ఓను. ఈ 4 కూడా మోషే అహరోనులకు వ్యతిరేకంగా లేచారు. ఇప్పుడు మోషే అహరోనులకు వ్యతిరేకంగా లేచి ఏమంటారు తెలుసా? మొదటి మాట చూడండి, ఏమంటున్నారు? మీతో మాకింక పని లేదు. ఎవరితో పని లేదంట? అప్పటి వరకు నడిపించబడింది ఎవరి చేతి కింద? ఐగుప్తుల నుంచి విడిపించబడింది ఎవరి చేతిలో? ఎవరి ద్వారా? నీళ్లు లేకపోతే నీళ్ళు ఇచ్చింది ఎవరి ద్వారా? తినడానికి తిండి లేకపోతే ఆహారం ఇచ్చింది ఎవరి ద్వారా? దిక్కు దశ లేని పరిస్థితుల మధ్యలో మూలుగుతుంటే ఓదార్చింది ఎవరి ద్వారా? ఇప్పుడు వీళ్ళకి ఏమొచ్చినాయంటే కొమ్ములు వచ్చాయి. ఏమొచ్చాయి? కొమ్ములు వచ్చాయి. ఈ కొమ్ములతో ఏమంటారంటే వీళ్ళు, మీతో మాకింక పని లేదు, మా సర్వ సమాజంలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులమే. బాగా వినండి ఈ మాట. మీతో మాకింక పని లేదు. ఐగుప్తులో ఒకప్పుడు మూలుగుతుంటే, నిట్టూర్పుల మధ్యలో, వేదనల మధ్యలో నలిగిపోతుంటే, బాధల మధ్యలో, రోదనల మధ్యలో నలిగిపోతుంటే, నిస్సహాయులై దిక్కు దశ పరిస్థితుల మధ్యలో నలిగిపోతుంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓదార్చి ఐగుప్తులో నుంచి వాళ్ళని విడిపించి కనాను యాత్రగా వాళ్ళని నడిపిస్తుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏమంటున్నాడు? మీతో మాకు ఇంకా పని లేదు. ఎవరిని అంటున్నాడు?
వాళ్ళే కాదు, ఈ రోజున చాలామంది దేవుని పిల్లలు కూడా ఏమంటారు, కొంతకాలం బాగా ఆధ్యాత్మిక భక్తులు ఎదిగిన తర్వాత కొన్ని ఉన్నతమైన విలువలు సంపాదించుకున్న తర్వాత ఏమంటారు, మీతో మాకు ఇంకా ప్రభాకర్ మీతో మాకు ఇంకా పని లేదు, మా సర్వ సమాజంలో అందరము పరిశుద్ధులమే, మేమందరం పరిశుద్ధులమే, మిమ్మల్ని మీరు ఆలోచించుకుంటారు. ఎవరిని అంటున్నారు వీళ్ళు? చదవండి, క్లియర్గా చదవండి, మళ్ళీ అక్కడ చదవండి, బాగా వినండి అమ్మలారా. మోషే అహరోనులకు విరోధముగా పోగయ్యారు నలుగురు. పోగయ్యి ఇంకా మీతో మాకు పని లేదు, మోషే అహరోను మీతో మాకు ఇంకా పని లేదు, మీ సర్వ సమాజంలో మేము అందరం పరిశుద్ధులమే, యెహోవా ఈ సమాజంలో ఉన్నాడు, అంటే మాతో ఉన్నాడు. యెహోవా సంఘం మీద మిమ్ముని మీరు ఎలా హెచ్చించుకుంటున్నారు? చాలు, ఈ 4 మాటలు చాలు. ఈ ఆధ్యాత్మికంగా ఎదిగేటువంటి ప్రతి విశ్వాసికి ఈ గర్వం రాకుండా ఉంటే చాలు. ఏ గర్వం? ఏ గర్వం? మీతో మాకు ఇంకా పని లేదు, ఒకటి. రెండోది ఏంటి? మేమందరం పరిశుద్ధులే, మేము పరిశుద్ధులే, మా భక్తి మాకు తెలుసు. రెండోది, యెహోవా మాకు తోడండి, మీరు మమ్మల్ని వదిలిపెట్ట, దేవుడు మమ్మల్ని వదిలిపెట్టడు. 2 ఇంకా 3 ఇంకా యెహోవా సంఘం మీద అసలు మిమ్మల్ని మీరు ఎందుకు చూసుకుంటున్నారు? అసలు మీకు ఏం విలువ ఉంది? ఎవరిని అంటున్నారు? మోషే అహరోనులు అంటున్నారు. వాళ్ళే కాదు, ఈరోజు సంఘంలో ఉంటుంటే చాలామంది కూడా ఈ ఆలోచనలతో సేవకులకు వ్యతిరేకంగా లెగుస్తున్నారు, లేవట్లేదా? మీతో మాకు ఇంకా పని లేదు, మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా వాక్యం చెప్తాం, మేము కూడా పాటలు పాడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాటలు పాడడం ఒక్కడం సరిపోయిందా? పాటలు పాడటం కానీ సరిపోయిందా? పాటలు పాడటం వచ్చేస్తేనే ఇంకా ఆధ్యాత్మిక పరిపూర్ణం అయిపోతామా? ఆలోచన చేయండి. పాటలు పాడడం పరిపూర్ణం అయిపోతామా? అసలు ఈ పాటలకు ముఖ్య మూలకారకుడు ఎవరు? ఈ పాటలకు ముఖ్య మూలకారకుడు ఎవరు? లూసిఫర్ కూడా మనకంటే మంచి సింగరు, తెలుసా మీకు? మనకంటే మంచి సింగర్ వాడు, మంచి సింగర్. అసలు వాడు పాటలు పాడుతుంటే అబ్బా ఎట్లా ఉంటుంది తెలుసా? మంచి సింగర్. ఎక్కడా? మన మధ్యలో కూడా కాదు, దేవుని దగ్గర పరలోకములో మంచి సింగర్ వాడు. మనం అనుకుంటాం ఈ రోజున, మాకు పాటలు వచ్చేసి చాలు, మేము పరిశుద్ధులమే. పాటలు వస్తే పరిశుద్ధులైపోరు ప్రియులారా. పాటలు వస్తేనే పరిశుద్ధులైపోరు. అందుకనే నేను మిమ్మల్ని గురించి బాధపడేది, ఎందుకంటే మాకు పాటలకి లేదు, మాకు పాటలకి లేదు. మీ గురించి నేను బాధపడేది అందుకే. ఈ ఆత్మ ఎక్కడదో తెలుసా? ఎక్కడిది ఆత్మ? లూసిఫర్ ఆత్మ ఇది. ఏ ఆత్మ? మీరు నన్ను కొట్టినా బాధలే. ఏ ఆత్మ ఇది? లూసిఫర్ ఆత్మ. మీకంటే గొప్పగా పాడతాడు వాడు, నాకంటే కూడా గొప్పగా పాడతాడు. హోసన్నా మినిస్ట్రీలో జాన్ వెస్లీ పాస్టర్ కంటే బాగా చక్కగా పాడతాడు. ఈ మధ్య కొత్తగా ఎవరు? బెన్నీయా? చిన్ని స్వరూప ఏదో మంచి చక్కటి స్వరంతో అసలు ఏ పాటలను బ్రహ్మాండంగా పాడుతున్నాడు. యూట్యూబ్లో చూసారో లేదా? ఆయన కంటే కూడా గొప్ప గాయకుడు ఆయన. ఎవరు? లూసిఫర్. పాటలు పాడటానికైతే బ్రహ్మాండంగా ముందుంటారు, కానీ ప్రార్థన చేస్తారా? మరి ప్రార్థన చేస్తారా? నాకెళ్ళి చూడండి, తలలు దించుకోవడం ఎందుకు?
నాకెళ్ళి చూడండి. ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేస్తారా? పోయిన వారం, అంతకుముందు వారం సెట్టివీడి వెళ్ళా బల్లారాధనకు ముందు వారం. ఏది ఆ తల్లి రోజు రాలేదనుకుంటా. జయమ్మ తల్లి రాలేదా? రాలా. ఆమెకి అయిపోయిందిలే భక్తి ఇంకా యేసునామంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ కొడుకు నాకు ప్రార్థన చేయాలయ్యా, నువ్వు ప్రార్థన చేయాలన్నాడు. నేను టీ తాగుతున్నా. ఆమె టీ ఇచ్చింది, ప్రేమతో టీ తాగుతున్నా. నాకు ప్రార్థన చేయాలయ్యా, నాకు ప్రార్థన చేయాలన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చేస్తా ఉండుంటే నాతో పాటు మొక్కలు ఎత్తావా అన్నాడు. వేస్తానన్నా. ఏ అన్నాడు. ఉండు, నన్ను కొంచెం టీ తాగినాక వేస్తాను నిమ్మలంగా. టీ తాగినాక మోకాళ్ళు వేసాడు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి ఇప్పుడు అన్న. ప్రార్థన చేద్దాం అన్నాడు. సరే చేస్తాను, కళ్ళు మూసుకు ప్రార్థన చేస్తాను చెప్పి నెత్తి మీద చేయి పెట్టి 2 నిమిషాలు యేసు నామములో పో అన్నా. తపేను అని మంచ కిందకి వెళ్ళిపోయాడు, కింద పడిపోయాడు. తర్వాత కాసేపు పట్టుకొని చిన్నగా బయటికి లాగి తట్టి లేపి, ఏం పడిపోయావంటే, ఏందో మబ్బు గమ్మిందయ్యా అనే. సాతాను కొన్ని పౌరుషం ఏంటి తెలుసా? నేను ఎంతసేపు అయినా పాడతా, ఎంతసేపు అయినా ప్రార్థన చేస్తా అంటాడు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి చూద్దాం. ఇప్పుడు మీకు ఒక పరీక్ష పెడతా. ఖచ్చితంగా 10 నిమిషాలు నిలువు మోకాళ్ళేసి ఒక్కళ్ళు కూడా ఒక్క నిమిషం కూడా అట్లా సెకండ్ కూడా కూర్చోకుండా నిలువు మోకాళ్ళేసి ప్రార్థన చేసేవాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారు? చేతులు పైకెత్తండి. ఒక్కళ్ళన్నా ఒక్క సెకండ్ కూడా అట్లా తగలకూడదు, మళ్ళీ వేరే వస్తువు తగలకూడదు. నిలబడే మోకాళ్ళేసి ప్రార్థన చేయాలి. అట్లా మోకాళ్ళేసి నిలబడి. నేను కూడా వేయలేను. వేస్తారు మీ ఇద్దరు? వేస్తావా? పరీక్ష పెడదాం వాళ్ళ ముగ్గురికి. పెడదామా వద్దా? పెడదామా? ఎందుకులే, వాళ్ళ మనస్సాక్షికి తెలుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోకాళ్ళేసి ప్రార్థన చేస్తారా? అసలు ప్రార్థన అంటేనే మాకు తెలియదయ్యా అంటారా? సంపూర్ణ రాత్రి ప్రార్థన కోసం ప్రార్థన పెట్టి ప్రత్యేకంగా నిన్న వారం అనౌన్స్మెంట్ చేస్తే వచ్చారా? అది కూడా బ్రతిమలాడితే ఎవరు? శామ్యూలు, రాణక్క వీళ్ళు కలిసి బ్రతిమలాడితే వచ్చారు. ఏమో నాకేం పని పాటలాగా పెట్టుకున్నాను ఆల్ నైట్ ప్రార్థన. ఏం ప్రభాకర్, నాకేం పని పాటలాగా పెట్టుకున్నాను సంపూర్ణ రాత్రి ప్రార్థన? ఎవరి క్షేమం కోరి పెట్టాను? ఎవరి క్షేమం కోసం పెట్టాను? నేను లక్షణంగా నిద్రపోలేనా? రాత్రిపూట నేను నిద్రపోలేనా? నిద్రపోలేనా? ఏం మాట్లాడరే? మరి ఎందుకు? ఏమైంది మరి మీకు? ప్రార్థనా జీవితం అయితే లేదు, కానీ పాటలు పాడేదానికి మాత్రం కొట్టకలాడు చేస్తుంటారు. ఎవరు ఆత్మ ఇది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తే వాడు నిమిషం కూడా మన దగ్గర ఉండేడు. వాక్యం చెప్పినా కూడా బ్రహ్మాండంగా ఉంటాడు. వాడు ఏమంటాడు తెలుసా? ఒరే నేను యేసు ప్రభుకే వాక్యం చెప్పిన ఉండరా, నేను నాకంటే నీకు ఎక్కువ తెలుసా వాక్యం అంటాడు. కానీ ప్రార్థన చేస్తే 10 నిమిషాలు కూడా, ఒక్క నిమిషం కూడా నీ దగ్గర ఉండలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఆలోచన చేయండి. మోషే అహరోనుల మీదకి అపవాది రేపినట్లుగా రేగబాకండి. అది మంచి పద్ధతి కాదు. ఏమంటున్నారు వీళ్ళు నలుగురు? మాతో మీకు పని లేదు, ఇంక పని లేదు, మేము నడిపించుకోగలం, మా యాత్ర మేము నడిపించుకోగలం, మాలో అందరూ పరిశుద్ధులు ఉన్నారు. ఏమంటాడు ఇంకా? యెహోవా మా మధ్యలో కూడా ఉన్నాడు, నీతోనే కాదు మాతో కూడా ఉన్నాడు. ఇంకా యెహోవా సంఘం మీద మిమ్మల్ని ఎవరు మీరు హెచ్చించుకుంటున్నారు అని చెప్పేసి మోషే అహరోనుల మీద సనుగుతున్నారు. అక్కడ ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి,
అక్కడ మోషే ఒక చిన్న ప్రార్థన చేశాడు, సాగిలపడి. ఏం ప్రార్థన చేశాడు? మోషే చిన్న ప్రార్థన చేశాడు. చదవండి అక్కడ. అది మోషే వారితో చెప్పిన మాట. రేపు తెలుస్తాడు తన వారెవరో దేవుని వారెవరో అని దేవుడు తెలుస్తాడు రేపు అని చెప్పి కింద మోషే ప్రార్థన చేస్తున్నటువంటి మాట మనం చూస్తాం. ఇరవై 25వ వచనం చదవండి. అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళిరి. ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలువారై నశింపకయుండినట్లు వారికి కలిగినది ఏది ముట్టకుడి అని సమాజముతో నేను. ఎవరితో చెప్తున్నారు ఈ మాట? దాతాబు అభిరాముల దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేల్ పెద్దలందరిని పిలిపించి ఇశ్రాయేల్ పెద్దలందరితో అంటున్నారు, మీరు దయచేసి దుష్టుల గుడారం యొద్ద నుండి తొలగిపోండి, మీరు వారి పాపంలో పాలువారై మీరు కూడా వారితో పాటు నశించిపోకుండానట్లుగా వారికి కలిగినది ఏది మీరు ముట్టుకోకండి అని చెప్పి మోషే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒక చిన్న మాట అక్కడ గమనించాలి. 30వ వచనం చూసినట్లయితే 29వ వచనం చదవండి. మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలుగు, వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించటం వలన వారు ప్రాణములతోనే పాతాళములో కూలున్నట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియను. అది తెలుసుకోండి మీరు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో పెద్దలందరితో మాట్లాడుతుంటే మోషే ఆ మాట చెప్పి ముగించాడో లేదో. ఏ మాట? సామాన్య మనుషులకు వచ్చిన మరణం వంటి మరణం కాదు వీళ్ళకి రావాల్సింది, ఒక వింతైన మరణం రావాలి వీళ్ళకి. అలా వింతైన మరణం వస్తే యెహోవా నన్ను ఇక్కడికి పంపించాడని, ఇశ్రాయేల్ ప్రజల్ని పరిపాలించడానికి నడిపించడానికి నన్ను ఇక్కడికి పంపించాడని వీళ్ళు తెలుసుకొని కోరినట్లుగా, ఈ దుష్టులందరూ తెలుసుకునేటట్లుగా ఒక గొప్ప వింతైనటువంటి మరణం వీళ్ళు పొందాలి ప్రభు అని చెప్పేసి దేవుని పక్షమున దేవునికి ప్రార్థన చేస్తుంటే మోషే ఆ ప్రార్థన ముగించాడో లేదో. మోషే ఏ ప్రార్థన చేశాడో? ఏం ప్రార్థన చేశాడు? భూమి తన నోరు తెరచి వారి గుడారములను వాళ్ళ కుటుంబములను వారి యొక్క సమస్త సంబంధులందరినీ పాతాళంలో మృంగివేసినట్లుగా అటువంటి మరణం వారికి కలుగునుగాక అని చెప్పగానే దేవుని బిడ్డలారా, మోషే ఆ ప్రార్థన ముగించాడో లేదో ఆ మరుక్షణమే ఏం జరిగింది చదవండి. వారి క్రింది నేల నెరలు విడిచి భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరావు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేసును. చదవండి ఇంకా. వారును వారి సంబంధులను ప్రాణముతో పాతాళములో కూలిరి, భూమి వారిని మృంగివేసును, వారి సమాజములో ఉండకుండా నశించిపోయిరి. ఎవరు ప్రియులారా? ఎవరిని మింగేసిందట? ఎవరిని? కోరాహుని, దాతాను, అబీరాము, హోనును, వీళ్ళ కుటుంబాలన్నింటినీ కూడా మోషే ఏ విధముగా అయితే ప్రార్థన చేశాడో. ఎందుకని?
వీళ్ళు మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఏమని తిరుగుబాటు చేస్తున్నారు? ఇంక సాల్లయ్యా, మా భక్తి జీవితం మేము నడిపించుకుంటాం, మీతో మాకు అక్కర్లేదు, మీతో మాకు అక్కర్లేదు, మా భక్తి జీవితం మేము నడిపించుకుంటాం చాలు, మేము పరిశుద్ధులమే, మా పక్షాన్ని కూడా దేవుడు ఉన్నాడు, మాలో కూడా పరిశుద్ధులు ఉన్న, మాలో కూడా పరిశుద్ధత ఉంది, మీ బోధ మాకు చాలు, ఇంకా మీ సహవాసం మాకు చాలు, మాకు అక్కర్లేదు ఇంకా అని చెప్పేసి మోషే అహరోనులకు వ్యతిరేకంగా లేచినటువంటి ఈ ఎవరెవరు వీళ్ళు? దాతాను, కోరాహు, అబిరాము, ఓను. వీళ్ళ కుటుంబాలు 4 కుటుంబాలు ఏమైపోయినాయట? భూమి నెరలు విడిచి ఎక్కడికి వెళ్ళిపోయారు పిల్లారా? పాతాళములోకి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? పాతాళంలోకి వెళ్ళిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఒకటి గమనించండి, మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి సేవకులకు ఎప్పుడు కూడా మీరు వ్యతిరేకంగా తిరగకూడదు. మిమ్మల్ని నడిపిస్తున్న దేవుని సేవకులకు ఎప్పుడు మీరు వ్యతిరేకంగా తిరగకూడదు. ఎప్పుడైనా సరే ఒకవేళ దేవుని సేవకులు అగౌరవంగా అహంకారంగా మాట్లాడారా, దేవుడు చూసుకుంటాడు వాళ్ళ పని. మా పని ఎవరు చూసుకుంటాడు? దేవుడు చూసుకుంటాడు. కాబట్టి విశ్వాసులుగా మీ జీవితాలలో, లేకపోతే మనందరి జీవితాలలో మనం ఎవరము కూడా మన పై నాయకులుగా ఉన్నటువంటి వారికి వ్యతిరేకంగా మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం మాట్లాడకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, దినాన మనం గమనించాలి. ఈ విధమైనటువంటి మనుషులు కోరాహు, దాతాను, అబిరాము, ఓను, వీళ్ళందరూ కూడా వీళ్ళ కుటుంబాలతో సహా భార్యలు, పిల్లలు, వాళ్ళ కుటుంబీకులు, సంబంధులందరూ కూడా పాతాళంలో మింగివేయబడడానికి కారణం ఏంటంటే దేవుని సేవకులు వ్యతిరేకంగా లేచి పైగా ఏం చెప్తున్నారు? మీతో మాకు అక్కర్లేదు, మేము పరిశుద్ధులమే, మా మధ్యలో కూడా దేవుడు ఉన్నాడు. మీరేలా మిమ్మల్ని మీరు ఎందుకు హెచ్చించుకుంటున్నారు? ఈ మనస్తత్వం ఈ రోజున కొంతమందిని ఏలుబడి చేస్తుంది, కొంతమంది ఏలుబడి చేస్తుంది. కాబట్టి వాళ్ళని మింగివేయకుండా ఉండేటట్లుగా నువ్వేం చేసుకోవాలి? చక్కదిద్దుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అంత వ్యతిరేకంగా లేచినా కూడా మోషే అహరోనులు ఏం చేస్తున్నారు? దేవుని దగ్గర సాగిలు పడుతున్నారు. దేవుని దగ్గర సాగిలు పడి, ప్రభువా వీళ్ళని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా అని ప్రార్థిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దుష్టులైనటువంటి కోరాహు, దాతాను, అబిరాము, ఓను యొక్క కుటుంబాలతో పాటు మన కుటుంబాలు కలిసి వారి స్వభావం వలె మన స్వభావాలు మారిపోకుండా ఉండేటట్లుగా మన జీవితాలను మనం కాపాడుకోవాలి. ఎప్పుడైనా కూడా మనలో పరిశుద్ధత ఉంటుంది, కానీ ఎప్పటికైనా సరే ఒక మంచి కాపరి యొక్క నాయకత్వంలో ఒక గొర్రె ఎదగాలి. అదే సరైనటువంటి గొర్రె ఆ దేవుని యొక్క మార్గంలో నడిపించబడేటువంటి గొర్రె ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఇంతకాలం వీళ్ళు నడిపించబడ్డారు మోషే అహరోనుల చేతి కింద. కానీ ఎప్పుడైతే ఈ యొక్క మోషే అహరోనులకు వ్యతిరేకంగా లేచేటువంటి మనస్తత్వం వచ్చిందో, ఇక మీతో మాకు అవసరం లేదు అనేటువంటి మాట మాట్లాడుతూ వ్యతిరేకంగా లెగుస్తున్నారు. ప్రియమైన దేవుని వీళ్ళు అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, వాళ్ళు ఆ విధంగా దుష్టుల ఆలోచన చొప్పున నడిచారు కనుకనే వాళ్ళ జీవితం ఫలప్రదముగా లేకపోగా ఎక్కడికి వెళ్ళిపోయింది? పాతాళంలోకి దిగజారిపోయింది. అందుకని మనం గమనించినట్లయితే యోబు గ్రంథంలో మరొక మాట చూస్తాం. మనం 22వ అధ్యాయం 18వ వచనంలో మరొక మాట చూస్తాం. యోబు గ్రంథం సర్వశక్తులకు దేవుడు మాకు ఏమి చేసెను? భక్తిహీనుల ఆలోచన నాకు దూరమయ్యుండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిహీనుల ఆలోచన ఏమి చేశారని దుష్టులు అనుకుంటారంట. దేవుడు మాకేం చేశాడు? మమ్మల్ని ఎలా నడిపిస్తున్నాడు ఆయన? మా జీవితంలో మమ్మల్ని ఏం చేశాడు? అసలు మాకు ఏ మేలు జరగలేదే అని చెప్పేసి భక్తిహీనులు అనుకుంటారంట. అటువంటి ఆలోచనలు నాకు దూరమగునుగాక అని యోబు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున కోరాహు, దాతాను, అబిరాము, ఓగు లేక ఆత్మ నీలో ఏలుబడి చేయకుండా ఉండినట్లుగా దేవుని కృప నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఆత్మ నీలో ఏలుబడి చేసినట్లయితే గుర్తుపెట్టుకో, పాతాళంలోకి వెళ్ళిపోతావు నీవు.
భూమి నోరులు తెరిచి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కలిగిన సక్రియ సాంపాద్యం కూడా మింగివేసి పాతాళంలోకి వెళ్ళేటట్లుగా నీ జీవితాన్ని నువ్వు చేతులారా నువ్వే నాశనం చేసుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని సేవకుల మీద ఎప్పుడు కూడా తిరుగుబాటు అనేది మంచిది కాదు. తిరుగుబాటు అనేది మంచిది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక చిన్న ఉపమానం చెప్పి నేను మీ గమని ఈ వాక్యాన్ని ముగించాలనుకుంటున్నాను. ఆ మధ్య మొన్న ఒక ఫేస్బుక్లో ఒక చిన్న పాస్టర్ గారి దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడంట. సో ఒక సంఘ విశ్వాసి వెళ్ళాడంట, వాళ్ళ సంఘ విశ్వాసి వెళ్ళి పాస్టర్ గారితో అన్నాడంట, పాస్టర్ గారు, ఆ సంఘంలో వాళ్ళు బాగలేరు, నాకు వాళ్ళ ప్రవర్తన నచ్చలేదు, వీళ్ళ ప్రవర్తన నచ్చలేదు, మీ ప్రవర్తన నచ్చలేదు, మీ మాట తీరు నచ్చలేదు, అసలు ఈ సంఘానికి రావాలంటే నాకు ఒకలాగుంది అని చెప్పేసి అన్నాడంట. ఆ పాస్టర్ గారు అన్నాడంట దగ్గరికి పిలిచి, నాయనా ఇట్లా చెప్తా అని చెప్పేసి ఈ గ్లాసు నిండా నీళ్లు పోసి అంచుల దాకా, బాగా జాగ్రత్తగా వినండి, అంచుల దాకా నీళ్లు పోసి ఈ నీళ్లు తొనకకుండా, అర్థమవుతుందా, ఈ నీళ్లు తొనకకుండా ఉండేటట్లుగా మందిరం చుట్టూ 3 సార్లు తిరిగి రాపో అన్నాడంట. బాగా వినండి, మందిరం చుట్టూ 3 సార్లు తిరిగి రాపో అన్నాడంట. వాడు మందిరం చుట్టూ నీళ్లు తొనకకుండా ఉండేటట్లుగా, బాగా జాగ్రత్త చూడండి, నన్ను చూడండి, మందిరం చుట్టూ తిరిగి 3 సార్లు తిరిగి వచ్చాడంట. తిరిగి వచ్చిన తర్వాత పాస్టర్ గారు అడిగాడంట, ఇప్పుడు నీకేం కనపడింది అన్నాడంట. అంటే నాకు నీళ్ళే కనపడ్డా, ఇంకేం కనపడలేదు అన్నాడంట. అర్థమవుతుందా? నీళ్ళే కనపడ్డా, ఇంకేం కనపడలేదంట. కాబట్టి పాస్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, నీ ఏకాగ్రత నీళ్ల మీద పెట్టావు కాబట్టి నీవు ఆ నీళ్లను తొనకకుండా ఉండేటట్లుగా నువ్వు నడిపించుకొని రాగలిగావు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ఏకాగ్రత దేవుని మీద పెట్టు. ఎవరి మీద పెట్టాలి? దేవుని మీద పెట్టు. దేవుని మీద పెట్టి దేవుడిని చూస్తున్నాడు, నేను దేవుని వైపే చూస్తున్నాననే ఏకాగ్రతతో నీవు దేవుని మందిరంలో ఆలోచన చేస్తూ బ్రతుకు. వాడట్లున్నాడు, వీడెట్టున్నాడు, ఆమె అట్టుంది, ఏమట్టుంది, ఆమె అట్టుంది, ఏమెట్టుంది, ఆడట్టున్నాడు, ఈడెట్టున్నాడు, ఆడి ప్రవర్తన నచ్చలా, పాస్టర్ అసలు మీ ప్రవర్తన నచ్చలా, మీ మాట తీరు నచ్చలా మాకు అని చెప్పే ఆలోచన మీరు పెట్టుకుంటే ఏమైపోతుంది? నష్టపోయేది మీరే అని చెప్పేసి పాస్టర్ గారు ఉపదేశం చేసి పంపించాడు. అంటే దీనికి అర్థం ఏంటంటే, దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ఏకాగ్రత ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. ఇప్పుడు నేను ఇందాక మీకు నేను అర్థమయ్యే విషయం చెప్తా. ఇందాక నేను ఈ పాటల గురించే నాకు వచ్చింది తిప్పలనగానే వెంటనే మీకు మనసు ఎటు వెళ్ళిపోయాడు చెప్పనా? ఎటు వెళ్ళిపోయాడు చెప్పనా? నేను అడుగు ఉండకూడదు, నా గురించి చెప్పాడు వాక్యం. ఎవరైనా కనిపించింది అనిపించలేదు? చూడండి, అంటే చెప్పిన వాక్యం మీద ఏకాగ్రత పెడితే తప్పుదిద్దుకునే అవకాశము ఉంటుంది. అర్థమవుతుందా? ఏకాగ్రత అనేది మనం దేవుని వాక్యం మీద పెడితే ఆ పక్కింటోడు ఏం చేస్తున్నాడు, ఈ పక్కింటోడు ఏం చేస్తున్నాడు, ఎదురింటి ఎల్లం ఏం చేస్తుంది, వెనకంటి పొల్లం ఏం చేస్తుందో, ఆమె బుద్ధి ఎట్టుంది, ఏం బుద్ధి ఎట్టుంది, ఆడి బుద్ధి ఎట్టుంది, ఈడి బుద్ధి ఎట్టుంది, అసలు పాస్టర్ గారికి బుద్ధి ఎట్టుంది అని చెప్పేసి ఈ బుద్ధులు మనకు అవసరం లేదు. అర్థమవుతుందా? దేవుని వాక్యం మీద దేవుని మీద ఏకాగ్రత పెడితే నీ జీవితాన్ని నువ్వు కట్టుకోగలుగుతావు ఎప్పుడైనా కూడా. అందుకే నీ ఆత్మఫలాలు ఫలించాలంటే నీ ఏకాగ్రత ఎటువైపు ఉండాలి? దుష్టుల మీద, ఈ లోకంలో వక్ర మార్గాల్లో పయనించే వారి మీద నీకు ఆలోచన ఉండకూడదు. దేవుని మీద పెట్టు. అప్పుడు నువ్వు బాగుపడతావు, నీ కుటుంబం బాగుపడుతుంది, నీ పిల్లలు బాగుపడతారు, నీ పిల్లలు బాగుపడతారు. నీ బ్రతుకు దినములన్నీ కూడా నీ జీవితాన్ని దీవెనకరంగా నిలబెట్టుకోగలుగుతావు. హల్లెలూయా. ఎందుకని? దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా ఉంటే ఫలించేది నీ జీవితమే. దుష్టుల ఆలోచన చొప్పున నడిపించబడకుండా ఉంటే, వాళ్ళ యొక్క ఆలోచనలో ఏకాగ్రత కాకుండా ఏకీభించుకుని ఉంటే ఫలించేది నీ జీవితమే. ఎలా ఫలిస్తుందంట? నీటి కాలువలో ఎవరైనా నాటబడిన చెట్టులాగా. ఎలా ఉంటుంది? నీటి కాలువలో ఎవరైనా నాటబడిన చెట్టులాగా.
మనం అంతకుముందు పోయిన వారం కాక అంతకుముందు వారంలో ఒక వాక్యం చెప్పుకున్నాం. స్నేహితుడు ఆవిరైపోయేటువంటి నీటి కాలువ వలె, జలప్రవాహం వలె ఉన్నాడనేటువంటి విషయం మనం చదువుకున్నాం. అంటే జలప్రవాహంలో నీళ్ళైనా ఆవిరైపోతాయేమో కానీ మన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుని వాక్యమైనటువంటి నీరు ఎప్పుడు కూడా ఆవిరి కాదు. ఆ జల ప్రవాహం అంటే దేవుని వాక్యం అనేటువంటి నీటి ప్రవాహం ఓట దగ్గర నీవు దేవుని యొక్క హృదయాన్ని దేవుని కట్టుకోవడానికి నువ్వు నడిపించబడగలిగితే, దేవుని వాక్యానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి నీ జీవితాన్ని కట్టుకోగలిగితే నీ జీవితం ఎలా ఫలిస్తుంది? ఆకు వాడదు, పండు కాపకుండా కాయకుండా మానదు. ఖచ్చితంగా పండు కాస్తుంది, కాపు వడబడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నాను ఈ మాట? జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ఈరోజు మన వ్యక్తిగత జీవితాల్లో దుష్టుల ఆలోచన చొప్పున మనం నడిపించబడకుండా ఉండాలి. మన ఏకాగ్రత అనేది ఎప్పుడు కూడా దేవుని మీద ఉండాలి. ఆ రీతిగా ఉంటూ మనం నడిపించబడుతూ మన బ్రతుకులను దేవునికరంగా మలుచుకుందాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృపను, ఆ భాగ్యాన్ని, ఆ సౌభాగ్యాన్ని ఆకువాడక ఫలమిచ్చే చెట్టులాగా బ్రతికేటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ఇప్పుడు మోకాళ్ళు వేయండి. ఇందాక చెప్పడం కాదు, ఇప్పుడు మోకాళ్ళు వేయండి. ఎంతసేపు వేస్తారో చూద్దాం. సరే, ఓకే, రైట్. గంట సేపు చేస్తా ప్రార్థన. నేను కూడా మోకాళ్ళు వేయండి. ఇప్పుడు నిలువు మోకాళ్ళు వేయండి. పాట పాడటం గొప్ప సంగతి కాదు. ఇప్పుడు నిలువు మోకాళ్ళు వేయండి. మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. నువ్వు కూడా మోకాళ్ళు నీకు కూడా వాక్యం అందరికీ సమానమే. మోకాళ్ళు కూర్చోవద్దు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి. ఇప్పుడు చేయండి. దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడిపించబడుతున్నావో ఏమో ఇంతకాలం. కోరావు కుమారులు, కోరావు కుటుంబము, కోరావు, దాతాబు, అబీరాము, నీషే అయినటువంటి వాళ్ళు, నీకు ఓగు అయినటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే దేవుని సేవకులు వ్యతిరేకంగా లేచారో, ఆ విధంగా నీ జీవితంలో ఒకవేళ దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆత్మ లెగిస్తే జాగ్రత్త. ఒకసారి పాతాళము మింగివేసినట్లుగా నీ జీవితాన్ని సాతాను మింగివేస్తాడనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. సాతాను మింగివేస్తాడు నీ జీవితాన్ని. సాతాను మింగివేసినటువంటి అనుభవాల్లోకి నువ్వు వెళ్ళకుండా ఉండాలంటే దేవుని సేవకులకు వ్యతిరేకంగా లేచి, మాతో మీకు పని లేదు, మేమందరం పరిశుద్ధులమే, మా మధ్యలో కూడా దేవుడు ఉన్నాడు అని దేవుని సేవకులు వ్యతిరేకంగా మాట్లాడటం మంచిది కాదు. ప్రియులారా, ఒకసారి ఆలోచించి, ఈ రోజున దేవుడు నీతో ఎందుకు మాట్లాడాడో నాకు తెలియదు, కానీ ఫలించేటువంటి అనుభవాలు నీ ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన. దావీదుకు వ్యతిరేకంగా లేచినటువంటి అహీతోపెలు తన ఆలోచన నెరవేర్చబడకమని చూచి ఇంటికి పోయి ఊరి పెట్టుకొని చచ్చినట్లుగా నీ బ్రతుకు కూడా ఆధ్యాత్మికంగా చచ్చే స్థితిలో ఉండకూడదు. ఒక ఉన్నతమైన అనుభవాన్ని వెతకాలనేది దేవుని యొక్క ఆశ, ఆలోచన, ఆకాంక్ష. కాబట్టి ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకో. ఈ దినం ఏకాగ్రతని దేవుని మీద పెట్టు. సేవకుల మీద కాదు, ఇరుగు పొరుగు వారి మీద కాదు, వాళ్ళ మీద వీళ్ళ మీద కాదు. నీ జీవితం ఏకాగ్రతని దేవుని మీద పెట్టి కొనసాగించబడు. నీ వ్యక్తిగత జీవితాన్ని కట్టుకునే అవకాశం దేవుడు నీకు ఇస్తుండగా కోరి దాన్ని నువ్వు త్రోసివేసుకుంటే నీ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకునే వ్యక్తి అవుతున్నావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి నువ్వు ఆలోచన చెయ్యి. నీ జీవితాన్ని నువ్వే కట్టుకోవాల్సిన సౌభాగ్యపు అనుభవాన్ని దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టులాగా నీ జీవితం ఉండాలని దేవుని ఆశ. అయితే ఆశను, ఆకాంక్షను నీవు చేతులారా పాడు చేసుకొని జీవితాన్ని శాపంగా మార్చుకుంటున్నావు. గ్లోరీ, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా నీకు వందనాలు నాయనా. కోరాహు ఆత్మ మాలో క్రియ చేయుచున్నది నాయనా. దాతాబు, అభిరాముల ఆత్మ మా మీద క్రియ చేస్తుంది. మా నాయకులకు వ్యతిరేకమే లేస్తున్నటువంటి వారు వారి మీద వీరి వైపు, వారి మీద వీరి మీద కాదు, ఏకాగ్రతను మీ వైపు చూస్తూ మా జీవితాన్ని ముందుకు కొనసాగించుకున్నట్టు ఒకసారి అయ్యా, మా వ్యక్తిగత జీవితాల్లో నీ ఉన్నతమైన అనుభవాలు మేము కట్టుకోవడానికి కృప దయచేయమని కోరుతున్నాను. ప్రభానికి స్తోత్రాలు. మా జీవితాలు మీరు ప్రభా విలువైన
విలువైనటువంటి సందేశాన్ని మీరు మాకు అందించారు. విలువైనటువంటి సందేశాన్ని విలువలేని దానిగా మార్చుకొని మోడు బారిపోయిన చెట్టులాగా, ఎండిపోయిన చెట్టులాగా, ఫలము లేని చెట్టులాగా మేము మిగిలిపోకుండా, భూమి నెరలు విడిచి మింగిపోయినటువంటి దాదాపు అభిరాముల కోరాహుల ఆత్మల వాళ్ళే కాకుండా, ఇంటికి పోయి ఉరి పెట్టుకుని చనిపోయినటువంటి ఐతోపేలు ఆలోచనలా కాకుండా మా జీవితాలు దీవెనకరంగా ఉండాలి. ఏకాగ్రత కలిగినటువంటి వారమై నీ మీద మా మనసు పెట్టుకొని ప్రార్థించేటువంటి కృపను ఒక దయచేయి ప్రభువా. నీకు స్తోత్రం. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం. గ్లోరీ. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాం, అందరం ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరం ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం దేవుడు నీతో నాతో అందరితో మాట్లాడినాడు. నీకు నాకు ఇద్దరికి. ప్రియ దేవుని బిడ్డ, నీవైనా నేనైనా ఈ రోజున సరి చేసుకోవాల్సినటువంటి వారమైనా మనలో ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరు కూడా పరిశుద్ధులు కాదు. అయితే మనలో అపవాది రేపుతుంటాడు కొందరు వ్యక్తిగత జీవితాల్లో. వాళ్ళని చూడు, వీళ్ళని చూడు, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారని ఇతరులు చూసి మన జీవితాన్ని కట్టుకోలేము. దేవుని సేవకులు వ్యతిరేకంగా లేచేటువంటి ఆత్మ మన జీవితానికి పనికిరాదు. మన వ్యక్తిగత జీవితాలను దిద్దుకోవాల్సినటువంటి సమయం ఇదేనమే. కాబట్టి ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. నీకోసం నేను ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి నేను ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. ప్రభువా, నా జీవితం ఫలించే చెట్టులాగా ఉండాలయ్యా. నా కుటుంబంలో ఫలించే చెట్టులాగా దుష్టుల ఆలోచన చొప్పున నేను నడిపించబడకుండా ఉండాలి. నా జీవితాన్ని కట్టుకోవాలి. వాళ్ళని వీళ్ళని చూసి నా జీవితాన్ని కట్టుకోవడం కాదు ప్రభువా. నీ వైపు చూస్తూ ఏకాగ్రతతో నీ మీద పెట్టి సేవకులకు వ్యతిరేకంగా లేకుండా, సంఘంలో ఇతరులకు వ్యతిరేకంగా లేకుండా నిరోధపు ఆత్మను ఆలోచి తొలగించుకునేటువంటి కృప మాకు ఇవ్వండి ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి పరిశుద్ధుడు మీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన, ఈ దినం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్ర. దుష్టుల ఆలోచన చొప్పున నడవక తండ్రి అనేటువంటి యొక్క విషయాన్ని మీరు మా ఎదురు పెట్టి మా జీవితంలో మీరు ఫలాలు ఆశించి అయ్యా ఫలాలు పొందాలని ఆశ కలిగి ఉంటున్నప్పటికీ కూడా అయ్యా మరి కోరాహు నాదాబు అభిరాముల వలె ఆయన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకునేటువంటి అనుభవాల్లో మేము నడిపించబడుతున్నామని తెలియజేశారు. దయగల తండ్రి నాయన, మరి అహితోపేలు చెప్పేటువంటి ఆలోచనల వలె మా యొక్క ఆలోచనలు కూడా నీ నామానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి విషయాన్ని మేము గ్రహించలేకపోతున్నాం. అటువంటి ఆలోచనలు మాలో ఉంటే తొలగించాను ప్రభా. దావీదు పక్షం నా తోడై ఉన్నటువంటి నీవు హోషేని రేపి హోషే ద్వారా దావీదుని కాపాడి నీవు మేము ప్రభా సేవకులకు వ్యతిరేకంగా లేచిన తండ్రి సేవకులకు వేరొకరు ఎవరైనా సరే సహాయకరంగా ఉంటారనే విషయాన్ని మేము గ్రహించలేకపోతున్నాం. అయితే మేము పరిశుద్ధులము, మాతో మీకు పని లేదని అనేటువంటి మా నోటి రాకుండా ఎక్కడ స్థిరపరచబడ్డామో, ఎక్కడ రక్షింపబడ్డామో, ఎక్కడ కాపాడబడ్డామో, ఎక్కడ ఆదరించబడ్డామో అక్కడే మా జీవితాల్లో కట్టుకునేటట్లుగా కృపనిచ్చి బలపరచమని కోరుతున్నాం ప్రభా. మీ ఆధ్యాత్మిక అనుభవాలు మమ్మల్ని నడిపిస్తూ బలపరిచి మాకు సహాయం దయచేయమని, ఉన్నతమైన అనుభవాలకు మమ్మల్ని నడిపిస్తూ బలపరచమని మీ కృపగల హస్తానికి మా జీవితాలను అప్పగిస్తూ ఎవరెవరైతే ఈ దినం తీర్మానం చేసుకొని అయ్యా నీ ఎదుట నిలబడినారో వారందరి జీవితాలు కూడా నీకు సాక్షార్థంగా కనబడినట్లుగా భవిష్యత్తులో ఈ పరలోకంలో వారందరి ఆత్మలు మేము కళ్ళారు చూస్తూ సహాయం తెచ్చమని కోరుతున్నాం. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకున్నామని మీ ఘనమైన కృపకు అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం లేచి నిలబడదాం. ఒక పాట పాడుతుండగా మన హృదయపూర్వక కానుకలు సమర్పించుకొని చివరి ప్రార్థన ఆశీర్వాదం మనం ముగించుకుంటాం.